టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ప్రశంసల జల్లు కురిపించాడు. భారత జట్టును రోహిత్ అద్భుతంగా నడిపిస్తున్నాడని కొనియాడారు. సొంత గడ్డపై ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టెస్టు సిరీస్ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో కైవసం చేసుకుంది. తొలి టెస్టులో పరాజయం ఎదురైనా సీనియర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోయినా కుర్రాళ్లతో కలిసి రోహిత్ జట్టుకు అసాధారణ విజయాలు అందించాడు. దాంతో అతని సారథ్యంపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తుంది. ఈ క్రమంలోనే సౌరవ్ గంగూలీ సైతం రోహిత్ కెప్టెన్సీని కొనియాడారు. ఈ విజయాలను ఊహించే రోహిత్ శర్మను కెప్టెన్ చేశానని చెప్పుకొచ్చాడు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దాదా ఆసక్తికర వ్యాఖ్యలు పంచుకున్నారు. రోహిత్ శర్మ అసాధారణమైన కెప్టెన్. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో అతను భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. వన్డే ప్రపంచ కప్లోనూ అద్భుతమైన సారథ్యంతో భారత్ను ఫైనల్ చేర్చాడు. అతను అద్భుతమైన సారథి. ఈ అసాధారణమైన కెప్టెన్సీ స్కిల్స్ రోహిత్ శర్మకున్నాయని అతన్ని నేను కెప్టెన్ చేశాను. కాబట్టి సారథిగా అతను సాధించిన విజయాలు నన్నేం ఆశ్చర్యపరచలేదని గంగూలీ చెప్పుకొచ్చాడు. అలాగే భారత ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్ల విషయంలో బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకుందని గంగూలీ అభిప్రాయపడ్డారు. దేశవాళీ క్రికెట్ ఆడని శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ల సెంట్రల్ కాంట్రాక్టు తొలగించడం సరైన చర్య అని అభిప్రాయపడ్డాడు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ రంజీ ట్రోఫీ ఆడకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందన్నాడు గంగూలీ.